అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో ఒక చక్కటి విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నారు. అదేంటంటే, మనం చేసే ఏ పనైనా, మనం తీసుకునే ఏ నిర్ణయమైనా, మనం చేయాలనుకుంటున్నటువంటి ఏ పనైనా, అది మనిషి చేసే 2 ముఖ్యమైనటువంటి తప్పులేంటంటే, అది చేయటం వలన ఎదుటివారి దృష్టిలో ఎలా ఉంటాడా అనేది చెక్ చేసుకుంటాడు. అంటే మనుషుల యొక్క మెప్పును కోరుకుంటాడు. వాడు ఏ పనైనా చేయనివ్వండి. ఇది మంచి పద్ధతి కాదండి. దేనికంటే మన ముందున్నటువంటి మనుషులు ఎలాంటి వారంటే, ఈరోజు మనల్ని పొగుడుతారు, రేపొద్దున మనల్ని తిడతారు. లేదా ఈరోజు మనల్ని తిట్టుకుంటారు, రేపొద్దున మనల్ని పొగుడుతారు. మన దగ్గర డబ్బు ఉందనుకోండి, ఒకలా మాట్లాడతారు. మన దగ్గర డబ్బు లేదనుకోండి, అదే మనిషి మరోలా మాట్లాడతారు. అందుకే మనం చూస్తూ ఉంటాం, వీడు ఇలా ఉంటాడని నేను ఎప్పుడు అనుకోలేదురా, సడన్గా మారిపోయాడు అనే టెస్టిమోనీస్ అనేవి కొంతమంది వ్యక్తుల గురించి మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం. మీ జీవితాల్లో కూడా మీరు ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. అంటే మీరు మంచి స్థితిలో ఉన్నప్పుడు మీ దగ్గర ఒకలాగా, మీరు మంచి స్థితిలో లేనప్పుడు మీ దగ్గర మరొకలాగా ప్రవర్తించే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. అందుకే దేవుడు కూడా అంటారు, మనుషుల మెప్పు అనేది మనకి శ్రమ. మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ అనే పదాన్ని మనం దేవుడు చెప్పినట్టుగా మనం చూడొచ్చు. కనుక 10 మందికి నచ్చుతుందా లేదా అనేది చూసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇంకా ఇంకొంతమంది అంటే ఈ స్థాయి నుంచి ఇంకొంచెం కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వారుగా, ఎవడేమనుకుంటే నాకెందుకురా, నాకు నచ్చిందా లేదా అనేది చూసుకుంటా. ఈ విధానం కూడా కరెక్ట్ కాదండి. ఎందుకంటే 10 మందికి నచ్చే విధంగా ప్లాన్ చేసుకొని 10 మంది చూడాలని, 10 మంది దృష్టిలో మంచి పేరు సంపాదించుకోవాలని 10 మంది కొరకు బ్రతకడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు పొగుడుతారు, పొగడకపోతారు. వాళ్ళకు అనుకూలంగా మనం వెళ్ళాలంటే, మనం నవ్వామనుకోండి, వీడేంట్రా వెకిలివాడు అంటారు. అసలు నవ్వలేదనుకోండి, వీడేంట్రా కోపిస్తోడు అంటారు. మైల్డ్‌గా మనం ఉన్నాం అనుకోండి, అంటే అటు నవ్వకుండా, ఇటు కోప్పడకుండా ఉన్నాం అనుకోండి, వీడు గోడ మీద పిల్లి లాంటోడురా అంటారు. రకరకాలుగా మాట్లాడతారండి. 10 మందితో మనం కలుపుగోలుతనంగా మాట్లాడామనుకోండి, వాడేంట్రా వాల్యూ లేకుండా అలాగుంటాడు అంటారు. లేదా మనం ఎవరితో కలవకుండా మనం చక్కగా మన పనేదో మనం చేసుకుంటున్నాం అనుకోండి, వాడేంట్రా ఎవరిలో కలవడు అంటాడు. అలాగని కొంతసేపు కలుస్తూ, కొంతసేపు కలవకుండా వెళ్ళామనుకోండిరా, వాడు అవసరాన్ని బట్టి ఉంటాడురా అంటాడు. ఎలా ఉన్నా గానీ మనకి ఏదో ఒక పేరు పెడతారు కాబట్టి, వాళ్ళకు అనుకూలంగా మనం ఉండాలనుకోవడం కరెక్ట్ కాదు. దేవుడి వాక్య ప్రకారంగా మనం ఆలోచించినట్లయితే. అదేవిధంగా నీకిష్టం వచ్చినట్టుగా ఉండాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు. దేనికి అని మనం చూస్తే, సామెతల గ్రంథంలో దేవుని యొక్క వాక్యం మనకి ఒక చక్కటి విషయాన్ని తెలియజేస్తుంది. మనం చూద్దాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం మనం చూస్తే, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనం మనం చూద్దామండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనం మనం చూస్తే, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడను, అయినను తుదకు అది మరణమునకు చేరును. ఆలోచించారా? ఒకడి మార్గం వాడికి ఎప్పుడు కరెక్ట్‌గానే ఉంటుందండి. నువ్వు చేసేది కరెక్ట్ కాదు అన్నావు అనుకోండి, గొడవ పడేవాడు నీకెలా తెలుసు అంటాడు. గొడవ పడకుండా ఎదుటోడు దాంట్లో కూడా తప్పులు ఎతికేవాడు, నువ్వు చేసేది కరెక్ట్ ఏంటి అంటాడు. చూసారా? కాబట్టి మన విధానాలు, మన పద్ధతులు, అది వ్యక్తిగతంగా మనకు మంచిగా ఉండొచ్చు. కానీ అది చివరికి ఎక్కడికి తీసుకెళ్తాయి అంటే మరణానికి తీసుకెళ్తాయి. కాబట్టి మన ఈ జీవితం అనేది 10 మంది కోరుకుంటే వచ్చింది కాదు, నువ్వు కోరుకుంటే అసలు వచ్చింది కాదు. వాక్యం సెలవిస్తుందండి, ఆయనే మనలను పుట్టించెను. ఆయన సంకల్ప ప్రకారంగా మనం ఈ భూమి మీదకి వచ్చాము. ఆయన పనులు చేయటం కొరకు వచ్చాము. కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా అది ఆయన చిత్తమా కాదా అని వాక్యానుసారంగా మనం పరీక్షించి పరిశీలించుకుంటూ ప్రార్థనాపూర్వకంగా ఏ పని చేసినా చెయ్యాలి. అంతేగాని నాకు నచ్చిందనో, వేరే వాళ్ళకి నచ్చిందనో, వాళ్ళకి నచ్చిందనో, ఇతరులకు నచ్చిందనో, మనం చేసే ప్రతి దాంట్లో కూడా ఇతరుల సంతోషం లేదా నీ సంతోషం కాకుండా మనం చేసే ప్రతి పని కూడా ప్రభువు సంతోషపడుతున్నారు లేదనేది చెక్ చేసుకుంటూ మనం వెళ్ళగలిగినట్లయితే కనుక, వాక్యానుసారంగా ప్రార్థనాపూర్వకంగా మనం వెళ్ళగలిగినట్లయితే కనుక, ప్రారంభంలో అది కొంచెం ఇబ్బందిగా కనబడుతుంది కానీ భవిష్యత్తులోకి వెళ్ళేసరికల్లా హిస్టరీ క్రియేట్ చేస్తుందండి. డేవిడ్ గారి జీవితం ఒక పెద్ద హిస్టరీ. యోసేపు గారి జీవితం ఒక పెద్ద హిస్టరీ. బికాస్ వాళ్ళు మనుషుల కొరకు బ్రతకలా, ఆయన కొరకు బ్రతికారు. ఆయన హృదయంలో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రార్థన చేసుకుందండి. ప్రతి ఒక్కరు తలలో వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన తండ్రి, పరిశుద్ధుడ, మహోన్నతుడ,
దేవా, గడిచినటువంటి కాలమంతా కూడా మీ కృపలో నడిపించారు, సహాయం చేశారు. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రభా, డివోషన్స్ ద్వారా తండ్రి మా హృదయాల్లో మంచి కార్యాలు చేస్తూ మా హృదయాలను తండ్రి మీ చిత్త ప్రకారంగా పురికొల్పుతూ ముందుకు తీసుకువెళ్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. ఈ డివోషన్స్ తండ్రి చూసి ఎంతమంది అయితే తండ్రి అనేకులకు షేర్ చేస్తున్నారు, షేర్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి తండ్రి. మీ ఆలోచన చొప్పున నడిపించండి తండ్రి. ఈ యొక్క పరిచర్యలో మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఈ పరిచర్యలు ప్రభు ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో, ఎవరెవరైతే ఈ పరిచర్య నిమిత్తం ప్రార్థిస్తున్నారో తండ్రి, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క ఆలోచన చొప్పున నడిపించండి తండ్రి. ప్రభు మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకొని తండ్రి ఎన్నో లోతైన విషయాలు ధ్యానించి ప్రభు మా హృదయాంతరాంగాలలో ఉన్నటువంటి మీకు వ్యతిరేకమైన ప్రతి చేదైన వేరు తండ్రి తొలగించుకొని మీ చిత్త ప్రకారం నడుచుకుంటూ మాకు సహాయం చేయండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాల తండ్రి మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారంగా జరిగించమని నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.